దావీదు కీర్తనలో 91వ కీర్తన 15వ వాక్యం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా. ఉత్తరం ఇచ్చి ఏం చేస్తాడు? శ్రమలలో నేను అతనికి తోడుగా ఉంటాను, అతనిని విడిపిస్తాను, అంతేకాదు అతనిని గొప్ప చేస్తాను. అక్కడితో దేవుడు వదలట్లేదు. దీర్ఘాయువు చేత అతను నేను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి? ఇవన్నీ ఎలాగ వాళ్ళు పొందుకున్నారు? శ్రమలలో దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు మనల్ని విడిపించకుండా గొప్ప చేయాలి, దీర్ఘాయువు చేత దేవుడు మనల్ని తృప్తిపరచాలి, అనుదినము కూడా దేవుని రక్షణ మన కళ్ళారా మనం చూడాలి. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? పెద్ద సభ పెట్టాలా? 10వ వంతులు 10 సార్లు ఇవ్వాలా? పెద్ద కానుక ఇవ్వాలా? ఏం చేయవసరంలా. మొరపెట్టగా ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతారో వాళ్ళకి దేవుడు ఉత్తరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీరందరూ వచ్చి మొరపెట్టారు, దేవుడు తప్పక మీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆ ఉత్తరంలో ఏం రాయాలని నువ్వు కోరుకుంటున్నావు? నీ కుటుంబ సమస్య అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, పిల్లల పెళ్ళైనా, పిల్లల చదువైనా, నీ గ్రామంలో సమస్య అయినా, వీధిలో సమస్య అయినా, అవి ఏ సమస్యలైనా ఆ సమస్యలకు జవాబు దేవుడు రాస్తున్నాడు. దేని మీద? ఉత్తరం మీద. ఆ ఉత్తరం దేవుడు ఎప్పుడు ఇస్తాడయ్యా అంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.